హాయ్ అండి, నమస్తే అందరికీ. నేనైతే ఇవాళ వడియాలు పడుతున్నానండి. నేను ఎలా పడతానో వడియాలు మీకు చెప్తాను ఈవేళ. ఇదిగోండి 7 లోటాలు నీళ్లు కొలుసుకున్నాను. ఆ నీళ్లు స్టవ్ మీద పెట్టుకుని ఏ లోటాతో నీళ్లు తీసుకున్నాను దాంతో 1 లోటా రవ్వ తీసుకున్నాను. ఆ నీళ్లు కాగిన తర్వాత ఈ రవ్వ దానిలో వేసి కలిపేస్తాను అనమాట. చక్కగా వండేం కట్టదు, చక్కగా కలిసిపోతుంది. అది ఉడికేలోపండి లోటాతో నేను పావంతు వరిపిండి తీసుకుంటాను. వరిపిండిలో 1 లోటా నీళ్లు పడతాయి, కలిపేసి పక్కన పెట్టుకుని ఇది ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి కలిపేస్తానండి. ఇదిగోండి ఉడికిపోయింది చక్కగా. ఈ కలిపెట్టుకున్న వరిపిండిని కూడా వేసేస్తాను. వేసేసి కలిపేసి దీనిలో కారం అండి, మిర్చిను ఉప్పు కలిపి మిక్సీ పడతాను. మిర్చిలో ఎప్పుడు కూడా ఉప్పు వేసి మిక్సీ పట్టాలని, లేకపోతే చేదు వస్తుంది. ఆ మిర్చి కారం జీలకర్ర వేసేసి కలిపేసి ఒకవేళ గట్టి పడితే ఇబ్బంది ఏం లేదండి, పక్కన కాస్త నీళ్లు కాసుకుని ఉంచుకుంటాను. ఆ నీళ్లు పోసేసి స్టవ్ మీద ఉండగానే కలిపేస్తాను అన్నమాట. అప్పుడు వేడి నీళ్ళు అయితే కాస్త పెట్టుకుని ఉంచుకోవడం మంచిదండి. ఎందుకంటే మనం సగం వడియాలు పోసేటప్పటికి గట్టిగా అవుతుంది కొంచెం పిండి, అప్పుడు పోసి కలుపుకోవచ్చు. నేను ఎలా ఎందుకు పడతానంటే వడియాలండి మనం వేయించినప్పుడు ఊరికే మెత్తబడిపోతాయి పిండి వడియాలు అయితే, ఇలా అయితే కరకరలాడుతూ ఉంటాయి అనమాట. అంతే. బాయ్ అండి. నా వీడియో నేస్తే ఒక లైక్.